అబ్దుల్ కలాం ఎలా బతికాడు చెప్పండి? ఎక్కడ అవినీతి చేయలే కదా, ఏం సంపాదించలే కదా. అబ్దుల్ కలాం సంపాదించకపోయినా పద్ధతికి బతకండి. మీ ఇంట్లో ఒక పెళ్లి ఉంది, లేదా ఒక బర్త్డే ఉంది, ఒక మ్యారేజ్ డే ఉంది. మీ సొసైటీలో ఎవరైతే న్యాయంగా పద్ధతి బతుకో వాళ్ళని పిలవండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. డబ్బు ఉన్నవాడికి తెలుస్తుంది, మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది, మ్యారేజ్ అయింది, నన్ను పిలవలేదంటే, అరే నేను ఓటు కోసం అబద్ధం వాడినా, లేకుంటే పలానా భూమి కబ్జా చేసినా, వాడిని మర్డర్ చేసినా, నా మీద ఇన్ని అవినీతి ఆరోపణలు లేదు, నేను సంపాదించింది డబ్బే కానీ మంచితనం కాదు అని వాడు సేమ్గా ఫీల్ అవుతాడు. ఫస్ట్ నువ్వు మన గొప్ప కోసం ఏం చేస్తున్నాము? వాని దగ్గర రేంజ్ రోవర్ కారు ఉందా, ఫార్చునర్ కారు ఉందా, పోతున్నాం, మనం పిలుస్తున్నాం, డబ్బుకు విలువిస్తున్నాం. ఆటోమేటిక్గా ఆనెస్ట్గా పద్ధతికి వెళ్ళేవానికి ఏమవుతుంది? వాని కడుపులో కలదా, అరే భయ్ నేను ఇంత తెలివిగా ఇంత పద్ధతిగా బతుకుతే నువ్వు నాకు ఇన్విటేషన్ కార్డు ఇవ్వవా? ఎగ్జాంపుల్, దారిలో కనుక వయసులో పెద్ద నమస్తే పెట్టవా? ఆటోమేటిక్ నువ్వు డబ్బుకి వెళ్ళినప్పుడు ఏమైతే ప్రతి ఒక్క డబ్బుకే